హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజైతే నేను మునక్కాయ టమాటా కర్రీ అయితే చేశానండి. ఇవైతే మా ఆంటీ వాళ్ళ గార్డెన్ నుంచి అయితే నేను మునక్కాయలు తెచ్చానండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందైతే మునక్కాయలని కొంచెం సాల్ట్ పసుపు వేసి ఉడకపెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, నేనైతే 2 మీడియం సైజు ఆనియన్స్, 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. వేసుకుని కర్రీలో కలుపుకోవాలి. మూత పెట్టి ఆనియన్స్, పచ్చిమిర్చిని కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఆనియన్స్ని మగ్గనివ్వాలి. మూత ఓపెన్ చేసి ఒకసారి ఆనియన్స్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా కొంచెంసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆయిల్లో ఫ్రై అవ్వాలి. మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. మూత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ ఈ ఆనియన్స్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటాను అయితే వేసుకోవాలి. నేనైతే 5 టమాటాలు అయితే కట్ చేశాను. టమాటా వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని వీటిని అయితే మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఇదంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కారం కూడా వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే 1 స్పూను కారం వేసాను. టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెంసేపు అయితే టమాటాలని ఉడకనిద్దాము. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ కర్రీని ఇలా కలుపుకోవాలి. ఆల్రెడీ నేను దీంట్లోకి సాల్ట్, కొంచెం పసుపు వేసి ఉడకపెట్టాను మునక్కాయలని. ఇప్పుడు ఇవి తీసుకొని దీంట్లో వేసుకోవాలి. నేనైతే 3 మునక్కాయలు అయితే తీసుకున్నాను. వేసిన తర్వాత బాగా వీటిని కర్రీని అయితే ఇలా కలుపుకోవాలి. ఇవైతే చెట్టు మునక్కాయలండి. మా ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే చెట్టు ఉంది. అక్కడ చాలా మొక్కలు ఉన్నాయండి. ఇవే కాదు, ఏ ఫ్రూట్స్ వచ్చినా, ఆకుకూరలు వచ్చినా ఖచ్చితంగా అయితే పంపిస్తారు. సో నా కోసం అయితే పంపించారు. ఆల్రెడీ ఒకసారి అయితే వండా నేను. ఇది చాలా టేస్టీగా ఉందండి మునక్కాయ కర్రీ అయితే. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి కర్రీ అంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే పోసుకొని కర్రీని అయితే దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసి కర్రీని అయితే దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఫైనల్గా మునక్కాయ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేయటమే. మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ ఉన్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే.
ఫైనల్గా మునక్కాయ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.